వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది 6వ తారీఖు అంటే నిన్న ఈవినింగ్ రిలీజ్ అయింది. సో అప్లికేషన్ అనేది 6వ తారీఖు రిలీజ్ అయినప్పుడు మనం అప్లై చేసుకునే టైం ఏదైతే ఉందో అది 8వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. దాని పూర్తి వివరాలు ఏంటి, ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేస్తా. అంతేకాకుండా మీకు వచ్చినటువంటి మార్కుల్ని అంటే మీకు వచ్చినటువంటి 10th క్లాస్ మార్కులను బట్టి మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 త్రిబుల్ ఐఐటీలో సీట్ వస్తుందా లేదా కూడా నేను చెప్తాను. సో ఈ ఒక్క వీడియో కాదు, ఫర్దర్గా దీనికి సంబంధించి అంటే త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ని నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు అసలు సీట్ వస్తుందా లేదా, వస్తే ఏ క్యాంపస్లో సీట్ వస్తుంది అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. అయితే ఈ వీడియోలో అయితే మనం నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో అయితే 8వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి RGUKT నుంచి ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ 2024-25 ఈ అకాడమిక్ ఇయర్లో సీట్లు పెరిగాయా లేవా అనేటటువంటి ఒక డౌట్ చాలామంది విద్యార్థులకు ఉంది. చాలామంది విద్యార్థులు ఈ 2024-25లో సీట్లు పెరుగుతాయి అనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. అవి పెరిగాయా లేవా అనేది చూద్దాం. దానికన్నా ముందు అసలు యాక్చువల్గా దీనికి అప్లై చేయడానికి త్రిబుల్ ఐటీకి అప్లై చేయడానికి బేసిక్ ఎలిజిబిలిటీ వస్తే చూసినట్లయితే మనం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్లో చదివినా లేక తెలంగాణలో చదివినా లేకపోతే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ ఏ విధంలో అయినా ఏ మోడ్లో అయినా 10th క్లాసు 2024లో ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేసి ఉండాలి. అంటే కంపార్ట్మెంట్లో కానీ లేక ఒక సబ్జెక్ట్ ఆగిపోతే బెటర్మెంట్ ఏదో ఇస్తారు, అలా కాకుండా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆల్ సబ్జెక్ట్ సింగిల్ అటెంప్ట్లో పాస్ అయ్యి ఉండాలి. అది ఎప్పుడు 2024లో. సో మీరు ఆంధ్రప్రదేశ్లో చదివి ఉండొచ్చు, తెలంగాణలో చదివి ఉండొచ్చు, లేకపోతే సిబిఎస్ఈ బోర్డులో చదివి ఉండొచ్చు, లేక ఐసిఎస్ఈ బోర్డులో చదివి ఉండొచ్చు. ఎక్కడ చదివినా పర్వాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీరు చదివి ఉండాలి. ఇక దీంతో పాటుగా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్, ఈ రకమైనటువంటి స్పెషల్ ప్రివిలేజేషన్ ఉన్నటువంటి విద్యార్థుల కోసం స్పెషల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ అనేది ఒక మనకి నూజివీడులో క్యాంపస్లో మాత్రమే జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి మీకు అప్లై చేసిన తర్వాత వీళ్ళందరికీ ఒకేసారి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అందరినీ ఒకే రోజు నూజివీడు క్యాంపస్కి రమ్మని మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. రైట్. ఇక మనకి ఎలా సెలక్షన్ జరుగుతుందంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనౌన్స్మెంట్. ద ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ campuses other than special categories will be announced following verification process. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 క్యాంపస్లకి అన్ని 4 క్యాంపస్లకి సంబంధించి సింగిల్ విండో విధానంలో అప్లికేషన్ ప్రాసెస్ చేసి మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేస్తారు, లేక మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 క్యాంపస్లకి ఏ క్యాంపస్కి ఆ క్యాంపస్ స్పెషల్గా అడ్మిషన్ అనేది చెయ్యదు. అన్ని క్యాంపస్లకి కామన్ అడ్మిషన్ అనేది ఉంటుంది. మీరు నూజివీడు జాయిన్ అవ్వాలన్నా, శ్రీకాకుళం జాయిన్ అవ్వాలన్నా, సో ప్రతి దానికి ఒక స్పెషల్ అప్లికేషన్ని మీరు ప్రాసెస్ చేయవలసిన అవసరం లేదు. సింగిల్ అప్లికేషన్తో మీకు వచ్చినటువంటి మెరిట్ బేస్ మీద మీకు ఏ క్యాంపస్ కావాలంటే ఆ క్యాంపస్లో అడ్మిషన్ అనేది వస్తుంది. ఇక మొత్తం సీట్లు చాలామంది విద్యార్థులకు ఈ విషయంలో చాలా టెన్షన్ ఉంది. సీట్లు పెరుగుతాయి అనుకుంటున్నారు, కానీ మొత్తం సీట్లు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 క్యాంపస్లో 4400 సీట్లు మాత్రమే ఉన్నాయి. గతంలో కూడా 4400 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4400 సీట్లు మొత్తం 4 త్రిబుల్ ఐటీలో ఉన్నాయి. అవి మనకు చూసినట్లయితే సో ఆర్కే వ్యాలీ, తర్వాత నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఈ 4 క్యాంపస్లో 2024-25 విద్యా సంవత్సరానికి 4400 సీట్లు ఉన్నాయి. ఈ అడ్మిషన్ ద్వారా మీరు 6 ఇయర్ ప్రోగ్రాంలో ఎంటర్ అవుతారు. ఫస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఉంటుంది. వీళ్ళు ఇంటర్మీడియట్కి PUC అంటాం. మనకి జనరల్గా ఇంటర్మీడియట్ అంటాం,
కానీ ఇక్కడ విద్యార్థి 10th అయిపోయిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటాడు కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చెప్తారు, ఆ తర్వాత 4 ఇయర్స్ బీటెక్ చెప్తారు. దాన్ని వీళ్ళు ఏమంటారంటే పియూసి బీటెక్ అంటారు. పియూసి బీటెక్ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్. సో ఇంటర్మీడియట్ కోర్స్ లైక్ ఇంటర్మీడియట్ సిలబస్ 2 ఇయర్స్ కామన్గా చెప్తారు. దాంతోపాటుగా సో కంటిన్యూగా బీటెక్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. బీటెక్లో డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సిఎస్సి, సిఈసి ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో అక్కడ మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అంటే పియూసి అయిన తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత ఎలా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అంటే రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో చదివినటువంటి విద్యార్థులకు 85% సీట్స్ని అలొకేట్ చేస్తారు. మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదివి ఉండి సో ఆంధ్రప్రదేశ్ నేటివ్ కిందకు వచ్చినట్లయితే ఉన్నటువంటి సీట్లలో 85% సీట్స్ అనేవి మీకు రిజర్వ్ చేస్తారు. మిగిలినటువంటి 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ విద్యార్థులకు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 85 లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్, 15 నాన్ లోకల్ అంటే తెలంగాణ. సో ఇంకో పాయింట్ ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ సింగిల్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాలి. ఇక్కడ మార్కులు ఎన్ని రావాలి అనేది కాదు, అప్లై చేసుకోవటానికి అంటే ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు 10th క్లాస్ సింగిల్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాలి. రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులకు ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి 4% టోటల్ రిజర్వేషన్ అనేది ఇస్తారు. అంటే 4% గ్రేస్ మార్క్స్ అనేవి కలుపుతారు. ఆ 4% మార్క్స్ని ఎలా కలుపుతారు ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. మొత్తానికి గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకి ప్రయారిటీ ఇవ్వటం కోసం ఈ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ ప్రాసెస్లో 4% వెయిటేజ్ అనేది వీళ్ళకి ఇస్తారు. సో ఇక ఇది నోటిఫికేషన్ అనేది మనకు 6వ తారీఖు అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవటానికి రేపు అంటే 8వ తారీఖు మార్నింగ్ 11 o'clock నుంచి మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఫీజు ఏంటి అంటే అప్లై చేసుకోవడానికి ఫీజు ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను. అయితే దీనికి సంబంధించి అంటే IIITలో చదవటం వల్ల లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. దాంతోపాటుగా ఆ వీడియోస్ చూడండి, మీకు డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, జస్ట్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.